Hi children, how are you all? I hope that you are all doing well in your studies. See children, have been sending many videos related to your first chapter, Our Earth. So మీకు ఫస్ట్ చాప్టర్ 9th క్లాస్లో అవర్ ఎర్త్ అనే లెసన్ సంబంధించి చాలా వీడియోస్ మీకు పంపిస్తున్నాను. అయితే చాలా తక్కువ మంది మాత్రమే వాటికి చూసి రెస్పాండ్ అయ్యి పాయింట్స్ అవి రాస్తున్నారు. కానీ ఖచ్చితంగా అందరూ కూడా వీడియోస్ చూడండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ మీ త్రూ వాట్సాప్. సో మీరు వాట్సాప్ ద్వారా నన్ను డౌట్స్ అడిగితే నేను చెప్పగలను. సో మీరు ముఖ్యంగా ఏంటంటే యూ ఫస్ట్ థింగ్ వాట్ యూ హ్యావ్ టు డూ, యూ హ్యావ్ టు వాచ్ ద వీడియోస్ అండ్ సీ ద టెక్స్ట్. మీకు పంపించిన టెక్స్ట్ని ఖచ్చితంగా అందరూ చదవాలి. టెక్స్ట్ బుక్లో ఉండేటువంటి పేజెస్ నేను పీడిఎఫ్ పంపిస్తున్నాను. సో అవి చూసి మీరు దానికి సంబంధించినటువంటి వర్క్ చేయాలి. ఓకే, సో ఈరోజు మనం చూడండి, ఐ హ్యావ్ బీన్ సెంట్ వీడియో ఎస్టర్డే రిలేటెడ్ టు వాట్ టైమ్ జోన్స్. మీకు నిన్న నేను టైమ్ జోన్కి సంబంధించి లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ వీడియో ఒకటి పంపించాను నేను. టైమ్ జోన్స్ చూడండి, ఇక్కడ యూ కెన్ సీ హియర్ 3 kinds ఆఫ్ క్లాక్స్ ఆర్ గివెన్ ఆఫ్ డిఫరెంట్ సిటీస్. చూడండి, లండన్ ఫర్ ఎగ్జాంపుల్. లండన్ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ విచ్ కంట్రీ? ఇంగ్లాండ్, isn't it? నెక్స్ట్ న్యూయార్క్. న్యూయార్క్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ కంట్రీ? USA, అమెరికా. నెక్స్ట్ టోక్యో. టోక్యో is the capital of Japan. చూడండి, when you observe the times of these 3 cities, the clocks, are they showing different times or not? See, for example, London చూడండి, what is the time it is being shown in London? Here 2 o'clock, isn't it? Next New York చూడండి, it's showing 2 p.m. that's what afternoon. It's what 9 a.m. morning. And again Tokyo 10 p.m. isn't it? 10 p.m. means night. సో ఈ మూడిట్లో చూడండి విచ్ క్లాక్ ఈజ్ ఫార్వర్డ్. ఈ మూడిట్లో మనకి ఏ క్లాక్ చాలా ఫార్వర్డ్గా ఉంది? విచ్ క్లాక్ ఈజ్ షోయింగ్ ద టైమ్ ఫార్వర్డ్ టైమ్? యా, వెరీ గుడ్, టోక్యో. టోక్యో టైం మీరు గమనిస్తే ఇట్స్ షోయింగ్ అబౌట్ 10 p.m. దట్ ఇస్ వాట్ నైట్ టైం. నైట్ 10 p.m. చూపిస్తుంది. Did you understand? Here you see, here even if you observe here, see here 14, 9, 22. Here 22 is what actually? 22 means 10 o'clock. Like 14 means what here? 2 o'clock. Okay, so this is what PM, afternoon and night time. So why do you think that we have differences in clocks in different parts of the world? సో మనకి డిఫరెంట్ వరల్డ్స్లో డిఫరెంట్ పార్ట్స్లో క్లాక్స్లో ఎందుకు డిఫరెన్స్ ఉంది? వాట్ ఈస్ ద రీజన్ వీ హ్యావ్? డూ యూ నో? యా, వాట్ ఈస్ దట్? ఇట్ ఈస్ రిలేటెడ్ టు వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. వాట్ ఈస్ ఇట్? వీ ఆల్ నో దట్. వాట్ ఈస్ ఇట్? వీ హ్యావ్ 7 continents ఇన్ ద వరల్డ్. సో మనకి అందరికీ తెలిసిన విషయమే, వరల్డ్ 7 continents ఉన్నాయనేటువంటి. Whereas here you see that the lines which are drawn here vertically, so verticalగా గీసినటువంటి లైన్స్ని వీటిని ఏమంటాం మనం? which are what actually called, yeah, longitudes. So what these are called? Longitudes. So longitudes are also what actually? They are vertical lines. వీటిని ఏమంటాం మనం? ఇంకో పేరు vertical lines, vertical imaginary lines. Okay, and also these are what also called semicircles. చూడండి, ఇవి కంప్లీట్ సర్కిల్ కాదు, దే ఆర్ వాట్ యాక్చువల్లీ సెమీసర్కిల్స్. వై దే ఆర్ కాల్డ్ సెమీసర్కిల్స్? యాక్చువల్లీ దే కనెక్ట్ ద నార్త్ పోల్. హియర్ నార్త్ పోల్ వీ హ్యావ్, హియర్ సౌత్ పోల్ వీ హ్యావ్. సో దే కనెక్ట్ ద 2 points ఓన్లీ ఫ్రమ్ one side. సో అదర్ సైడ్ వీ ఫైండ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ somewhat we find other longitude.
in opposite direction. Just like when you observe a ball, plastic ball, you may observe that lines on the plastic ball either sides. That's why they are what called semicircles. Okay. Now we see that how the time is being calculated here. So time ఎలా calculate చేస్తారు. For example, if we take, we all know that the shape of the earth is circle. Earth shape ఏంటి సర్కిల్గా ఉంటుందని తెలుసు మనందరికి. So we can draw the imaginary lines which are horizontal like this. Horizontal lines ఏమంటారు? What they are called? Yeah, very good. They are what called latitudes. వాటిని మనం ఏమంటాం? latitudes అంటాం. Okay. Whereas vertical lines, what these vertical lines are called? Vertical imaginary lines, longitudes. Kada? They are what called? Longitudes. Okay. Children, you see that you study in mathematics. Earth is a circle. So what is a complete circle is having total degrees? Yeah, very good. 360 degrees. So earth kuda oka circle kada. So because of that reason, what we find here, on earth we can find 360 lines, vertical lines. We can draw like this, 360 lines we can draw. But here you see that in order to draw these lines, what is it taken as a baseline which divides equally into earth? That's what actually called 0 degrees longitude. 0 degrees longitude, or it also what called, it is also what actually called GMT. What do you mean by GMT? Greenwich Meridian Time. We all know that this is a vertical line which passes through England. The capital of England is what we have seen now, London. So towards the east of GMT we have what we find, towards the east of Greenwich or GMT longitude we have 179 longitudes. Towards west we have 179 longitudes. This is what west now, the left side part of Greenwich or 0 degrees longitude is called west. The right side part is what called east. So including Greenwich longitude, total how many longitudes are there? We find, yeah, how many longitudes are there? 360 longitudes are there. So why? Because here these are all actually semicircles now. So semicircles, that's why this is what 179 plus 179 plus 179, sorry, 9 plus 9 8, 7 plus 7 4 plus 14 plus 1 15 5, then 358. Then what about other two we have here? You see that here we have Greenwich GMT line. No, so the opposite side we have, that opposite side we have another longitude which is what anti-meridian, which is called anti-meridian. So what is it actually? 180 degrees east-west longitude. It's what called actually east-west longitude. Why? Because it's what connecting point of eastern world and western world. That's why Greenwich longitude is also not having any direction name, either east or west. So Greenwich kuda manaki east west anedi name undadu. But what is that opposite direction longitude of Greenwich is called east-west longitude. So that's why including these two we have 360 longitudes. 360 longitudes we have. So we all know that how much time does Earth take for one rotation? We all know that
due to what is reason we find the time, we find here the time change here you observe on the earth because of the rotation of the earth. How much time does it take for one longitude rotation? 4 minutes. So it takes 4 minutes. That means how much time does it take to complete 360 degrees longitudes? 360 into 4 minutes, that is equal to 24 hours. Did you understand? It takes 24 hours for completion of what we find for a complete rotation. That is what a complete rotation around itself, earth. It takes 24 hours. So this is what we have to understand. Because of that reason we find the time changes here. We all know that why does actually time changes here, because while earth is rotating around itself, so what happens here, it rotates from westward direction in anti-clockwise, isn't it, west to east. So but actually here what actually it faces sun first in the east part. That's why we find first eastern parts of the world get sunrise first and later the western parts. Because of what reason? This eastern part is facing first towards sun. So whereas when this western part while it is rotating around itself, it turns towards sun, it gets what we find sunrise. That's why eastern parts of the world get sunrise first and later western parts. That's why what happens here, the time difference also you can observe. We have seen now, for example, if we take Tokyo. So Tokyo is forward in time when compared with what we find like London, or what is it we have here in North America. So America, one of the countries, New York, one of the cities of North America, USA, America. So New York time, and here you find London, here you find Tokyo. So Tokyo is getting what is ahead of these two places time clock. We have seen now. That's what. Okay. Now we see that how the scientists have made the divisions of what we find changes in clock which appear in the world. You see that here when you observe this world map, political map, you can see here that I have shown now. This is what actually 0 degrees. See here 0 degrees longitude. This is what 0 degrees longitude. See here you see that color, with the color which is given here, the area with this color, what it is actually indicating the time zone of this area, that 0 degrees longitude time zone. That means all the places in this area may have the same time we find here. See, for example, United Kingdom, this is what London we have seen now in the clock, the capital of England, London. Okay, like that we find many of the parts of the world, like you see that France, in Europe, Spain, like you find in Australia also, in Africa also, you find many of the countries, you see that with a different color. So all these what actually here in time zone of Greenwich, or what is it, 0 degrees longitude. You see that what is the time here, 12. For example, if you take 12 p.m. here the time is 12 p.m. Okay, what happens here, we already discussed. What is that the right side part of the world is called towards this it's called eastern part or eastern hemisphere. What is this left side part is called western hemisphere, isn't it? So you see that here what happens here, when you observe the time difference here what is it defined, +1. That means this part is 1 hour ahead of Greenwich meridian time. So what is that we find here, 1 hour is what actually every part of the world we find they have been divided into 24 time zones. They have been divided into how many zones? 24 time zones. Okay, in each time zone we find 15 degrees longitude. 15 degrees longitude together have been made one time zone. For example, if you take 15 into 4, how much, children? It's 60 minutes. So we have already discussed it. Earth takes 4 minutes
for what actually? For moving from one longitude to other longitude takes 4 minutes. That means when you take for every 15 longitudes it takes 1 hour. So like that they have grouped into 24 zones. Like that you find here 1 hour means what here? For every 15 degrees of longitudes they have been what actually shown 1 hour adding. You see that towards east. Like that similarly you find here in the west also. West, see what happens here. We already discussed western part of the world is what actually backward in its time. That's why you find here they have been shown what here in a negative number. Here you see that it's shown in the positive number. Like you find here it is time 12 p.m. That means what we have to do here, we have to add 1 hour. అంటే మనం ఒక అవర్ని యాడ్ చేస్తాం బికాజ్ ఇట్ ఈస్ ఈస్టర్న్ వరల్డ్. ఇది ఈస్టర్న్ వరల్డ్ కాబట్టి, ఇది వెస్టర్న్ వరల్డ్ కాబట్టి. సో లైక్ దట్ వీ ఫైండ్ హియర్ వాట్ వీ డూ హియర్, వీ సబ్స్ట్రాక్ట్. వెన్ యూ ఆర్ మూవింగ్ బ్యాక్వర్డ్ వీ హ్యావ్ టు సబ్స్ట్రాక్ట్ 1 hour ఫర్ ఎవ్రీ 15 degrees ఆఫ్ లాంగిట్యూడ్స్. ప్రతి 15 డిగ్రీల లాంగిట్యూడ్స్కి మనం 1 hourని సబ్స్ట్రాక్ట్ చేస్తాం. ఎక్కడికి 0 degrees లాంగిట్యూడ్ నుంచి వెనక్కి వెళ్తాయి, లెఫ్ట్ సైడ్కి వెళ్తాయి. దట్ మీన్స్ వెస్టర్న్ పార్ట్కి వెళ్తాయి. లైక్ దట్ ఈస్టర్న్ పార్ట్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తాం, వీ డూ ద ఎడిషన్ and that means we add 1 hour for every 15 degrees of longitudes. Okay, it చూడండి, once you observe this world map I will show here. Here చూడండి 12 isn't next see here 13 means 1 o'clock. No, 14 means 2 o'clock. ఇక్కడ 12 అయింది కాబట్టి ఇక్కడ 13 అంటే 1 గంట. సో 14 means what here 2 o'clock. 2 hours యాడ్ అయింది. ఇక్కడ చూడండి 3 hours అయింది. ఇక్కడ 4 hours, ఇక్కడ 5 hours, 6 hours, 7 hours, 8 hours, 9 hours, 10 hours, 11 hours, చూడండి 12 hours. చూసారా 12 గంటలు. సో అంటే ఏంటి 12 టైమ్ జోన్స్ ఉన్నాయని అర్థం మనకి ఇక్కడ. సో అప్ టు హియర్ వీ హ్యావ్ 12 టైమ్ జోన్స్ ఇన్ ద ఈస్టర్న్ వరల్డ్. లైక్ దట్ సిమిలర్లీ ఇక్కడ చూడండి మనకి వెస్టర్న్ వరల్డ్లో కూడా వీ హ్యావ్ 12 టైమ్ జోన్స్. చూడండి -1 అంటే మనం ఏం చేయాలి, బ్యాక్వర్డ్ కౌంటింగ్ చేయాలి. 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2 and here we find here what is it 1. ఓకే, ఇక్కడ చూసారా మీరు, వెన్ యూ అబ్జర్వ్ దిస్ వన్ హియర్, ఇక్కడ మనకి 11 ఉన్నాయి కదా, ఇంకోటి ఎక్కడ ఉంది అని అడగచ్చు మీరు. యూ కెన్ ఆస్క్ దట్ వెర్ ఈజ్ దట్ 12th one ఇక్కడ ఎక్కడ ఉందని మనం వీ కెన్ ఆస్క్ హియర్. సో 12th one ఈజ్ ఆల్రెడీ హియర్. యూ ఫైండ్ హియర్ you see that in this area we find here both -12 and +12. that means -12 వరకు ఉండేది ఏంటి, this is western world, this is eastern world. See children, it is a very surprising thing now that you find here మనము ఈ టైం జోన్ నుంచి ఈ జోన్లోకి వస్తే మనం ఏం చేస్తాం, we add the time 12 hours యాడ్ చేసుకుంటాం, ముందుకు వెళ్ళిపోతాం ఒకరోజు. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనకి శుక్రవారం అనుకోండి, శుక్రవారం ఇక్కడ ఫ్రైడే, ఇక్కడ థర్స్డే అయింది అనుకోండి. సో వాట్ హ్యాపెన్స్ ఇయర్ 12 hours మనం యాడ్ చేసుకోవాలి ఇక్కడ. సో అంటే ఏంటి, ఇక్కడికి ఏమవుతుంది, ఫ్రైడేకి వెళ్ళిపోతాం మనం. సో పక్కనే ఉన్నప్పటికీ కూడా ఇట్ షో వీ ఫైండ్ ఇయర్ 12 టైమ్ జోన్స్ ఇక్కడ మనకి 12 టైమ్ జోన్స్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి. సో వెన్ యూ ఆర్ మూవింగ్ ఫ్రమ్ వెస్టర్న్ వరల్డ్ టు ఈస్టర్న్ వరల్డ్కి వెళ్ళే కొద్దీ మనం ఏం చేయాలి, వీ హ్యావ్ టు యాడ్ ద టైం యాడ్ చేసుకుంటూ వెళ్తాం. సో దిస్ ఈజ్ వాట్ చిల్డ్రన్. చూడండి, ఇది మీకు నేను ఒక మ్యాప్ దీనికి సంబంధించి ఇది డౌన్లోడ్ చేసుకొని మీరు ఏం చేయాలంటే యూ హ్యావ్ టు డూ అ వర్క్ ఎట్ హోమ్. మీరు ఏం చేస్తారంటే, దిస్ ఈజ్ అ పొలిటికల్ మ్యాప్. ఈ ఫైండ్ ఆల్ ద కంట్రీస్. ఈ ఇండియా ఆల్సో. ఇండియా చూడండి మనకి ఏ టైం జోన్లో ఉంది, ఫైండ్ ఇయర్ 5.5 hours. ద గ్యాప్ బిట్వీన్ ఇండియా అండ్ దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ GMTకి 5.5 hours మనకి టైం. అంటే మనం వీఆర్ ఫార్వర్డ్ ఇన్ టైం వెన్ కంపేర్ విత్ GMTతో కంపేర్ చేస్తే మన టైం 5.5 hours ముందు ఉంటాం మనం, అంటే లండన్ టైంకి మన ఇండియన్ టైంకి. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద నేమ్స్ ఆఫ్ ద కంట్రీస్ ఇన్ డిఫరెంట్ కాంటినెంట్స్ ప్రకారం ఈ కంట్రీస్ ఏ టైం జోన్స్లో ఉన్నాయో అవి మీరు యూ కెన్ సింప్లీ సీ నో హియర్. మ్యాప్ని అబ్జర్వ్ చేసి మీరు రాయడమే. ఇట్స్ ఎ వెరీ ఈజీ ప్రాసెస్, చాలా ఈజీగా చేయొచ్చు మీరు. ఓకే,
సో ఇది మీకు నేను పోస్ట్ చేస్తాను. యూ హ్యావ్ టు డూ దట్ వర్క్ టుమారో. దిస్ ఈజ్ వాట్ కమ్స్ అండర్ మ్యాప్ రీడింగ్ స్కిల్. ఇది దేంట్లోకి వస్తుంది మనకి? మ్యాప్ రీడింగ్ స్కిల్. సో రీడింగ్ స్కిల్లోకి వస్తుంది. కాబట్టి యూ హ్యావ్ టు గో త్రూ ఈచ్ అండ్ ఎవ్రీ కాంటినెంట్. ప్రతి కాంటినెంట్లో ఇంపార్టెంట్ కంట్రీస్ ఏ ఉన్నాయో అవి ఏ టైమ్ జోన్స్లోనే సింప్లీ యూ హ్యావ్ టు అబ్జర్వ్ దిస్ మ్యాప్ అండ్ యూ హ్యావ్ టు రైట్ డౌన్ ఇన్ యువర్ నోట్బుక్. ఒక టేబుల్ లాగా వేసి మీరు కాంటినెంట్స్ వైజ్గా కంట్రీస్ ఇలాగ టైమ్ జోన్స్ ఈస్ట్కి వెస్ట్కి వేసి అది మీరు రాయండి. ఓకే, దట్ ఈస్ వాట్ ద హోంవర్క్ యూ హ్యావ్ టు డూ టుమారో. రేపు చేయాల్సిన వర్క్ అది మీకు. సో దీనికి ఇది ఏంటంటే యాక్చువల్గా ఇట్స్ అన్ యాప్. ఇది ఒక యాప్. ఇది మీరు ఫోన్లో డౌన్లోడ్ చేసుకుని దీన్ని చూడొచ్చు మీరు, టైమ్ జోన్ మ్యాప్ అని. సో ఈ టైమ్ జోన్ మ్యాప్ని మీరు ఒకసారి అబ్జర్వ్ చేసి టెక్స్ట్ బుక్లో కూడా ఉంది మీకు అది వర్క్. సో యూ హ్యావ్ టు డూ దిస్ వర్క్ వాట్ బై అబ్జర్వింగ్ దిస్ మ్యాప్. ఈ పొలిటికల్ మ్యాప్ని అబ్జర్వ్ చేస్తూ ఈ టైమ్ జోన్స్ మన సింపుల్ చాలా ఈజీ ప్రాసెస్ కాబట్టి ఆల్రెడీ దీనికి సంబంధించి మీకు ఇంతకుముందు కూడా వీడియోస్ పెట్టాను నేను. సో యూ హ్యావ్ టు గో త్రూ దట్. ఓకే, యూ షుడ్ ఆల్ డూ ఇట్. సో మనం చేస్తేనే మనకు వస్తుంది, మనం చేయకపోతే ఏమీ రాదు. ఓకే, డూ ఆల్ ఆఫ్ యూ. ఓకే, థ్యాంక్ యూ.